రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో ఒక రాజకుమార్తెను తండ్రి మన ముందుంచుతూ ఉన్నారు. ఆమె పేరు యెహోషాబ. ఈమె ఒక రాజకుమార్తె, ఒక యాజకుని భార్య, ఒక మంచి మేనత్త, తాలిమి కలిగిన ఆత్మీయ తల్లి యోవాషుకి. ఈ యొక్క స్త్రీలో ఉన్న ప్రత్యేకమైన లక్షణములు ధ్యానించుకు మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును నిత్య నివాసి పరిశుద్ధుడు అయ్యున్న తండ్రి వందనములు. అపరిమిత జ్ఞాన సంపన్నులయ్యున్న మీరు మా జ్ఞానమునకు అందరు. మిమ్మలను అర్థము చేసుకున్న అనేక పద్ధతులలో ప్రార్థనా పద్ధతి, ధ్యాన పద్ధతి, వాక్యోపదేశ పద్ధతి, చక్కటి సంగీత పద్ధతి, సాక్ష్యపు పద్ధతి ద్వారా తండ్రి అని సమీపించుటకు మీరు ఇచ్చిన చక్కని చనువును బట్టి వందనములు. నాయన అభిషిక్తుల ద్వారా, ప్రెసిడెంట్ అయ్యగారి ద్వారా ఎంత చక్కటి ఏర్పాటులు గావించి సృష్టి ఎలా ఉన్నా నీ మీద దృష్టి ఉంచినప్పుడు అంతా నాయన హర్షధ్వనమే అన్నట్లుగా చేసిన తండ్రి వందనం. ఒక రాజకుమార్తెలో ఉన్న ప్రత్యేక లక్షణములు ఉన్నవి ఉన్నట్లుగా నీ వాక్యములో నుండి తీయటకు నీ అనంత జ్ఞానములో నుండి జ్ఞానమిచ్చి సంపూర్ణముగా నన్ను మరుగు చేసి మిమ్మును మీరు కనపరుచుకొనమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న వాక్యోపకారి ఉపాధ్యాయుడయ్యున్న యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలియుండును గాక. మరి నాకు ఇవ్వబడినటువంటి అంశము 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయములో మనం చూచినట్లయితే భయంకరమైన పరిస్థితులలో ఒక వెలుగుగా ఒక స్త్రీని చూపిస్తూ ఉన్నారు. ఆదికాండం ప్రారంభంలో మనం చూస్తే చీకటి ఉంది, అగాధం ఉంది, నిరాకారం ఉంది, శూన్యం ఉంది. ఏమి తోచని ఆ స్థితిలో తండ్రి పలికాడు, కుమారుడు ప్రకాశించాడు, పరిశుద్ధాత్ముడు ప్రార్థించాడు, త్రిత్వము ఏకీభవించినది గనక, ఒక ఏర్పాటు అనేది జరిగింది గనక వెలుగు కలుగునుగా కాని పలుకగా వెలుగు కలిగెను. ఆ వెలుగు యెహోషాబ అనగా దేవుని ప్రమాణము, దేవుని ప్రతిష్ఠిత అని అర్థము. దేవునికి ఎప్పుడైతే మనం ప్రతిష్ఠించబడతామో ఒక ప్రమాణము నిలబెట్టుకోగలిగిన ఆధిక్యతను తండ్రి మనకి అందించువారై ఉన్నారు. సామెతలు 25:2 చూస్తే సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత, ఆకాశపు ఎత్తు, భూమి లోతు, రాజు మనస్సులోని అభిప్రాయములు అగోచరము అని మనం చూస్తూ ఉన్నాం. చీకటి కాలములో అతల్య రాజా వంశీకులందరినీ చంపే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక బిడ్డని దాచాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా ఈ పాఠంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం చదవడమా మీరే. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించను గనుక వారు అతనిని, అతని దాదిని
పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుట చేత అతడు చంపబడకుండెను. చాలు. ఇక్కడ మనం చూస్తే చీకటి కాలంలో ఈ అతల్య తల్లి ఎవరు అంటే యెజబేలు. యెజబేలు సామాన్యమైన స్త్రీ కాదు. నాబోతు తోటని ఆహాబు రాజు అడిగాడు, కానీ నేను ఇవ్వను, నా పిత్రార్జితాన్ని ఎంత మాత్రమో నేను అమ్మను అన్నప్పుడు మూతి ముడుచుకొని కూర్చున్నట్టు. నువ్వు ఇశ్రాయేలుకి రాజు కదా, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అబద్ధపు సాక్షులను పెట్టి నాబోతుని చంపించి మరి ఆ తోటని యెజబేలు స్వాధీనపరుచుకుంది. ఆ యెజబేలు కుమార్తె అతల్యాగా చూస్తూ ఉన్నాం. ఈమె కుమారుడు చనిపోతే ఇంకెవ్వరు కూడా మగ పురుషులు ఉండకూడదు, అందరినీ చంపేసేయాలి అని దీక్ష పూనుకొని ఈమె తన కుమారుడైన అహస్య చనిపోయినప్పుడు అందరినీ చంపటం మొదలుపెట్టేసిందట. ఎంత భయంకరమైన స్త్రీయో ఈ అతల్య. అందరినీ చంపేటటువంటి ఈ పరిస్థితుల్లో మనం చూస్తే యెహోరాము కుమార్తె మరి యెహోషబా అని ఇక్కడ చూస్తున్నాం. 2వ సమూయేలు మరి ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనంలో యెహోషబాకి మరొక పేరు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోషబాతు అని చూస్తున్నాం. ఈమె వేరు చేసిందట, బిడ్డని దొంగిలించింది, అన్న కుమారుణ్ణి ఈమె తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 2వ దినమున పై జలములు క్రింది జలములు వేరు పరచునుగా కని పలుకగా ఆ ప్రకారమాయనని చూస్తున్నాం. మొదటి దినము ప్రారంభ దినము, 2వ దినము ప్రత్యేకించిన దినము, 3వ దినము ఫలించిన దినము. యూదా గోత్రములో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31లో యూదా గోత్రము క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును అనే మాట చూస్తున్నాం. 3వ దినము ఫలింపు కనపడుతూ ఉంది. అందుకే మనం గమనించినట్లయితే సముద్రములో నుండి భూమి బయటకు వచ్చింది, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లు. రేపు మాపు కూడా రమ్యమైన గింజల్ ప్రీతితోను చల్లి వేచియుందుము. కాపు తోడ నుండి దాపు నుండు పంట ఏపు మీద పంట కోసి కొందము. పంట పండగను కోసి కొందము, కంటని పంట పండగను కోసి కొందము, కంట నీరు యోధా గోత్రాన్ని యోధా వంశము లేకుండా చేయాలి అని అతల్య అనుకున్నప్పుడు ఒక బిడ్డని వేరు చేసింది, దొంగిలించింది, ఒక దాదీని ఏర్పాటు చేసింది. ఒక రాజకుమారుడిగా ఇతన్ని నిలబెడితే కానీ ఇతని వంశములో నుండి లోక రక్షకుడు బయటికి రావలసిన పరిస్థితి ఉంది. మొదటి దినము చీకటి, అగాధము, నిరాకారము, శూన్యము ఈ అతల్య యొక్క లక్షణములుగా మనకు కనపడుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక వెలుగుగా మనకిక్కడ ఒక రాజకుమార్తె యెహోషబా కనపడుతూ ఉంది. 2వ దినమున వేరు చేయబడినట్లు రాజకుమారులందరినీ చంపేస్తూ ఉంటే నానమ్మ బారి నుండి కాపాడి కొంచెం ఏడ్చిన అబ్బా చిన్నపిల్లలను అదుపు చేయటం భలే కష్టం. తల్లి దగ్గర లేని చనువు మేనత్తల దగ్గర ఉంటుంది పిల్లలకి. వాళ్ళ అత్త పెంచింది, వాళ్ళ అత్త దగ్గర ఏ సీక్రెట్ అయినా చెప్పుకుంటారు అని చెప్పుకుంటాం కదా. కాబట్టి ముందు 7 దినాల్లో ఏమి లక్షణాలు చూద్దాం. మొదటి దినము ప్రారంభ దినము, అందరినీ చంపేసే అతల్య బారి నుండి ఒక వెలుగుగా యెహోషబా కనపడుతూ ఉంది, తాలిమి కలిగిన తల్లిగా. 2వ దినము వేరు చేసిన దినము, ప్రత్యేకించిన దినము, పై జలములు క్రింది జలములు. విశ్వాసులైన మీరు
అవిశ్వాసులైన వారితో విజ్జోడిగా ఉండవద్దు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దుష్ట సాంగత్యములో నుండి ప్రత్యేకిస్తూ ఉంది ఒక బాలుణ్ణి, మరి వేరు చేస్తూ ఉంది. ఆకాశానికి భూమి అంతెత్తుగా ఉందో దేవుని యందు భయభక్తులు కల వారి ఎడల ఆయన కృప అంత అపరిమితముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో దినాన ఫలింపు, సముద్రములో నుండి భూమి బయటికి వచ్చినట్లు సమస్యల మధ్య కొంచెం పిల్లోడు ఏడ్చినా, ఏడ్పు బయటికి వినపడినా అతల్య కత్తి తీసుకొని ఏమని చంపుద్ది, పిల్లోడిని కూడా చంపేస్తుంది. ఆ ఏడు బయటికి రాకుండా ఆ గొంతుని ఎంత భద్రం చేసిందో మనకు తెలియదు. కానీ మూడో దినము ఫలింపు. అందుకే యెషయా గ్రంథం 37:31లో యూదా గోత్రము క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించునని చూస్తున్నాం. నాలుగో దినాన మనం చూస్తే ప్రమాణము నిలబెట్టిన దినము, ప్రకాశించిన దినము, సూర్య చంద్ర నక్షత్రాలు. ఒకసారి వాక్యంలో చూద్దాం. కీర్తన 89లో చూస్తే దావీదుకి దేవుడు చేసిన ప్రమాణము ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ప్రమాణము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వధువు కొరకు ఎలియాజర్ని పిలిచి తొడ అనేది ఇశ్రాయేలీయుల యొక్క ప్రమాణానికి ముంగుర్తు. తొడ కింద చేయబెట్టించి అబ్రహాం ప్రమాణం చేయించాడు. వివాహములో వధువు వరుడు ఇద్దరు ప్రమాణాలు చేయాలి. ఆలయములో విశ్వాస ప్రమాణం అనేది మనం చేస్తాం. దావీదు గోత్రాన్ని బయటికి రాకుండా చేయాలి అని అతల్య అనుకున్నప్పుడు దేవుడు దావీదు విషయములో చేసిన ఒక ప్రమాణాన్ని వాక్యములో నుండి చూద్దాం. కీర్తన 89:34 నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానం శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని నిలుచుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. కాబట్టి యోవాషు అనే వ్యక్తిలో నుండి యోధా గోత్రము క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించాలి. ఈ ప్రమాణము సూర్య చంద్ర నక్షత్రములతో చేయబడినట్టు చూస్తున్నాం. మన సృష్టిలో చూస్తే నాలుగో దినము ప్రకాశించిన దినం, ఐదో దినము ప్రాణం పోసిన దినం. అందుకే ఆకాశ పక్షులు, సముద్రములో ఉన్న జలచరాలు జీవము కలిగి చెలించిని. ఆరో దినము పరిపాలనా దినము. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. 6 సంవత్సరములు చీకటి జీవితము పడకటింటిలో ఉన్న ఈ బిడ్డని ఆలయములో భద్రం చేసిందట. కాబట్టి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కీర్తన 22 చూస్తే 20వ కీర్తన 2వ వచనంలో పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగా. పరిశుద్ధ స్థలములోకి వచ్చామనుకో సహాయం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. అలాగని మరి కోరా కుమారులు 84వ కీర్తనలో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, 1000 దినములు వెలుపల జీవించుట కంటే ఒక్క దినము ఆయన మందిర ఆవరణములో నివసించుట మేలు అని మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మందిరములో దాస్తూ ఉండట ఈ యొక్క మేనత్త తాళింపు కలిగిన తల్లి, ఓర్పు కలిగిన తల్లి
ధైర్యం కలిగిన తల్లి అంటే మేనత్తే ఒక తల్లి స్థానాన్ని ఆమె తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ దినము ఆరాధన పరిపాలన దినం. మరి ఆదికాండము 2:2 ప్రశాంతముగా దేవుణ్ణి ఆరాధించాలి. యెషయా 58:13-14 నా విశ్రాంతి దినము మనోహరమైనదియు ఘనమైనదియు ప్రతిష్ఠించబడినదియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినలా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కి. దేశంలో ఉన్నత స్థలమే అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ఒక రాజకుమారుడు ఇప్పుడు రావాలి. ఇప్పుడు మనం చరిత్రను చూద్దాం. మరి ఈమె శత్రువు నుండి, నానమ్మ బారి నుండి కాపాడింది, ఖడ్గం నుండి కాపాడింది, చీకటి కాలంలో భద్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కాపాడినటువంటి ఈమెలో ఉన్న 7 లక్షణాలు చూద్దాం. 1, కనికరము గల తాలిమి కలిగిన మేనత్త యెహోషాబా. కనికరం కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 5:7 కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మేనల్లుడు కొరకు మరి అన్నవ కూడా ఏమనేం ఒరిగిచ్చింది లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మహాసంకల్పములో ఈ రాజకుమార్తె ఉంది గనక రాజవంశము, దావీదు గోత్రము దెబ్బతినకూడదు. గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్న మరియమ్మ గారి దగ్గరికి దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము అని పలికి, లూకా సువార్త 1:31 మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని. కాబట్టి ఈ కుమారుని కన్న తర్వాత అతడు యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, తన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆ సింహాసనాన్ని కాపాడటానికి యెహోషాబా ప్రయత్నిస్తూ ఉంది. అలాగే మనం చూస్తేనే కనికరము కలిగిన మేనత్తగా లేక తాలిమి కలిగిన తల్లిగా, ధైర్యశాలిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈమె ఏం చేస్తుంది అంటే దావీదు సింహాసనము నిలబడాలి, ఒక క్రమములోనికి యోధా గోత్రము రావాలి. యాకోబు వంశస్థులను ఆదికాండం 49 12 మంది పిల్లల్ని పిలిచి యాకోబు దీవినిస్తూ 8-12 యూదా అనగా స్తుతి అని, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అని చెప్తూ ఇతడు 10వ సింహమని, అందరూ ఇతనికి విధేయులై ఉండాలి అని, ఇతని యొద్ద నుండి రాజదండం తొలగదు అని చక్కటి దీవెన యాకోబు ఇస్తున్నాడు. దూత అదే మాటని అతడు యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును అనే మాట మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కనికరము కలిగిన మేనత్త. రెండవదిగా మనం చూస్తే కాపాడిన మేనత్త. దుష్టుని బారి నుండి, మరి రక్త సంబంధులు నానమ్మ చేతుల నుంచి కాపాడాలి. అతల్లి 6 సంవత్సరాలు భయంకరమైన పరిపాలన చేస్తూ ఉంది. యెజబెలు తక్కువ, నాబోతు తోటను ఆక్రమించడానికి అబద్ధ సాక్షులు పెట్టించింది. ఇక్కడ మనం చూసినట్లయితే మీలో చాలామంది హోలీ ల్యాండ్ వచ్చి ఉంటారు కదా. మరి హోలీ ల్యాండ్లో మనం గమనించినట్లయితే తాబోరు పర్వతం, దీన్నే రూపాంతరపు కొండ అని చెప్పుకుంటాం. చాలా ఎత్తైన కొండ. ఈ కొండకి కుడివైపున నాబోతు తోట నేటికి వారు మనకు చూపిస్తారు. తోట లేదు, వ్యక్తులు లేరు, కానీ ఏలియా నీ రక్తాన్ని కుక్కలు నాకుతి అని చెప్పిన ఆ చోటుని కుడివైపున మనకు వారు చూపించడం అనేది జరుగుతుంది. కాపాడబట్టం అనేది చిన్నపిల్లలను కాపాడటం చాలా కష్టం. అలాగనే ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు జన్మించినప్పుడు హేరోదు
చంపాలి అనుకున్నాడు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ. అలాగే మోషే జన్మించినప్పుడు ఫరో మోషేని లేకుండా చేయాలి అనుకుంటే వారు సముద్రం దాటేటప్పటికి 6,37,550 మంది ఆ సముద్రాన్ని దాటినట్టు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు పారిపోయారు ఈజిప్ట్కి. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? చరిత్ర ప్రకారం మనం చూసినట్లయితే యోసేపు పానదాయకుడు ఒక జైలు వేశారు. ఆ జైల్ని మనము ఈరోజు మీలో చాలామంది ఈజిప్ట్ వచ్చి ఉంటారు, మరి హోలీ ఫ్యామిలీ చర్చ్ అని మనం చూస్తూ ఉంటాం. ఆ జైలే ఇప్పుడు ఒక పెద్ద చర్చిగా మారింది. నోవహు వాడ మోడల్లో ఉంటుంది. ఈ చర్చిలో ఈ బిడ్డని 6 సంవత్సరాలు తల్లి దాస్తూ ఉంది. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే తర్వాత వారు నజరేతుకి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక అమ్మగారు చక్కటి ప్రసంగం చేశారు. నిజమే, ఎవరైనా ఆస్తులు దాచుకుంటారు, పిల్లలను దాచుకుంటారు, శవాలను ఎవరైనా దాస్తారా? కానీ రిస్మా చేసిన గిల్బోవా పర్వతం మీద చేసిన పని సియోను కోటలో ఉన్న దావీదుకి వినపడి రాజలాంఛనాలతో వాళ్ళకి సమాధి కార్యక్రమం అనేది జరగాలి. దిగొచ్చాడైన ఎముకల్ని సమకూర్చాడు. ఎండిన ఎముకలారా యెహోవా మాట వినుడి. అప్పుడు దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన దేవుడు అంగీకరించెను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. చక్కటి కాపుదల కలిగిన మేనత్తగా మరి ఈ యొక్క యెహోషాబాని మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం శబ్దం బయటికి రాకూడదు. పడకటింటిలో దాచింది. పరమీతలో మనం చూస్తున్నాం. అతని ఎడమ చెయ్యి 2 నా తల క్రిందనున్నది, కుడి చేత నన్ను కౌగలించుచున్నాడు. దేవాలయంలో దాచింది. జకరియా గ్రంథం 3:7 నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనేడలా నీవు నా మందిరం మీద అధికారివైందువు. నా సన్నిధిని నిలుచు భాగ్యము నేను నీకు ఇత్తును అని ప్రభు తెలియచేస్తున్నారు. 3వదిగా కనుదృష్టి. కాబట్టి ఎలాంటి కళ్ళ పెట్టుకొని చూసుకుంది. మరి 6 సంవత్సరాలు 7వ సంవత్సరాలు అంత చిన్న వయసులో రాజ్యంలోనికి ఒక రాజుగా రావాలి, ధర్మశాస్త్రం పట్టుకోవాలి, కిరీటం పెట్టాలి అంటే నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. 1 కరుణ కలిగిన మేనత్త, 2 కాపాడిన మేనత్త, 3 కనుదృష్టి కలిగిన మేనత్త. ద్వితీయోపదేశకాండం 12:11 మనం చూసినట్లయితే ఓ చక్కని మాట. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. జకరియా గ్రంథము 2:8 నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానం. జూయిష్ హోటల్స్లో మనం ఉన్నప్పుడు ప్రతి రూమ్కి ఒక కన్ను ఉంటుంది. అలాగే చర్చ్ ఆఫ్ నెటివిటీకి వెళ్ళేటప్పుడు బెత్లెహేములో ఒక కన్ను మనకెళ్ళే చూస్తున్నట్టుంటుంది. 14 మెట్లు దిగాలి కదా. 14 తరాల్లో ఈ బిడ్డను భద్రం చేయాలి. అప్పుడు లోక రక్షకుడు ఆ క్రమములో రావాల్సి ఉన్నది. 1 దినవృత్తాంతముల గ్రంథము 2:50 అబ్రహాం ఇంట్లో 3 ప్రార్థనా పరుల పేర్లు ఇచ్చారు. మొదటి పేరు మనం చూస్తే ఎఫ్రాతా. ఇది ఊరు పేరు కాదు, మనిషి పేరు, ఊరికి పెట్టారు. 51 బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. ఇది వ్యక్తి పేరు, ఊరికి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు మనల్ని కాపాడుతూ ఉన్నారు. 2వది కిర్యాతయరీము అని చూస్తాం. అంటే 20 సంవత్సరాలు మందసము అరణ్యములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈమె కనుదృష్టి, ఇందాక అమ్మగారు చెప్పారు, 6 మాసాలు శవాలను కాపాడటం అంటే ఒకరోజు నిద్ర లేకపోతే మొహం అంతా పీక్కిపోయి ఉంది. 132వ కీర్తనలో దావీదు ఒక ఒప్పందం చేస్తాడు. యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక స్థలము చూచు వరకు
నేను పండుకునే మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానీను, నా కనురెప్పలకు కునికిపాటు అనేది రానియను అని అంత ప్రయాసపడితే నువ్వు అసలు గుడి కట్టొద్దు అని కదా. నీ నడుములో ఉన్న కుమారుడు వస్తాడు, అతడు కడతాడు దేవాలయాన్ని అని ప్రభు చెప్పినట్టు చూస్తున్నాం. కన్ను దృష్టి. ఎటు వెళ్తున్నా, ఏం చేస్తున్నా? మరి నాకు 4 మనవరాళ్ళు, 3 మనం. ఒకసారి బైబిల్ చదువుకుంటుంటే మా కాళ్ళు వచ్చి, అంటే ఇప్పుడే స్కూల్ దగ్గరికి వెళ్ళి వస్తా, జాయి నువ్వు చూడని నా పక్కన పెట్టి వాడు ఎడిపోయాడు. ఒక రోజంతా ఎదిగారు పిల్లవాడి కోసం. ఇక మా కొడుకు కోపం వచ్చింది, అమ్మ ఎప్పుడు ఇంతే పిల్లల్ని పట్టించుకోదండి, ఎందుకు పట్టి వాళ్ళే కుదురు ఉండే రకాల. కాబట్టి అలాంటి ఈ చిన్న ప్రాయం 6 సంవత్సరాల లోపల అందరి తల్లిలే కదా, ఎంత జాగ్రత్తగా కాపాడాలో. నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఆయన నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. ఈ బిడ్డ ప్రాణము ఏమాత్రము ఏటు వినపడినా అతయ్య చంపేస్తుంది వాళ్ళ నాయనమ్మే. కాబట్టి ఏమేం చేస్తుందంటే కను దృష్టి అతని మీద ఉంచింది. 4వ లక్షణము కాపరిని పెళ్లి చేసుకుంది. యెహోయాదా ఒక యాజకుడు. ఈ లోకంలో అందరికంటే గొప్ప స్థానము. ఒక కలెక్టర్నైనా ఒక మంత్రినైనా దీవించే స్థానం ఎవరిదమ్మా? యాజకుని. చూసేవారికి అంత పెద్ద రాజకుమార్తె, రాజకుమారుని పెళ్లి చేసుకోవాలి, కానీ యాజకున్నా కాపరినా అనొచ్చు. కాబట్టి కాపరి స్థానము, యాజకుని స్థానము చాలా ప్రత్యేకమైనది, ఉన్నతమైన స్థానంగా చూస్తున్నాం. ఎలాంటి మేనమామ దొరికాడు అని మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తే యోవాషు ఏలనారంభించినప్పుడు యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. మరి ఇక్కడ 2వ వచనం, యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండి దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. ఇప్పుడు కాపరి ఏం చేస్తాడు? బుద్ధి నేర్పిస్తాడు. సామెతల్లో చూస్తున్నాం, బుద్ధి నిన్ను కాపాడును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తన ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలముగా ఉండేటట్లుగా మరి కాపరిని వివాహం చేసుకుంటాం వల్ల నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. మన ప్రభు మనకి మంచి కాపరి. 23వ దావీదు కీర్తనలో చూస్తున్నాం, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. కాబట్టి కాపరి నిన్ను కాపాడుతాడు. ఆయన ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి, ఆత్మల కాపరి అయి ఉన్నారు అని ప్రభు చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈమె 5వ లక్షణం కనిపెడుతుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తే 2:25 ఉంటాయి. 2వ పార్ట్ చూద్దాం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయం నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఈ పిల్లోడు అడుగుతున్నాడు, ఇడుగుతున్నాడు, చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉంది. ఈ కనిపెట్టుట దైవ సన్నిధి. మనం గమనించినట్లయితే ప్రార్థనకు అందరు రావచ్చు, సన్నిధికి అందరు రా, నిష్ట నియమాలు. మరి యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో 1వ అధ్యాయం 12వ వచనంలో, నా సన్నిధిని కనపడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఆయన సన్నిధిలోకి అందరూ రాకూడదు. దానికి ఏర్పాటు చేయబడి ఉండాలి, అభిషేకం ఉండాలి, ఒక అభిషేక వస్త్రం అనేది ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. యోబు గ్రంథం 1:6లో చూస్తున్నాం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచు దినమోటి తటస్థించెను. ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాడు. ఎవరితో పడితే వాళ్ళతో రాదు అపవాది. వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది. బట్టి లేదు, పాడు లేదు, వీళ్ళతో నేను వెళ్తామా అని చెప్పి అపవాది కూడా అనుకుంటాడు. ఎవరితో వచ్చింది అంటే దేవదూతలతో వచ్చింది.
అంటే దేవదూతల నిష్ట నియమాలు కనపడుతున్నాయి. దేవుని పిల్లలమైన మనలో కూడా నిష్ట నియమాలు అనేవి కనపడాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె ఎంత చక్కగా మరి ఒక కాపరి భార్య ఉండి కనిపెట్టినది అనేది మనం చూడాలి. ఈ కనిపెట్టడంలో కొన్ని మర్మాలని వాక్యంలో మనం చూద్దాం. మోషే తల్లి జమ్ము పెట్టెలో దాచింది. మనం ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఆ నైలు నది ప్రవహించి ఆ బోర్డర్ చూపిస్తారు. అక్కడికి వెళ్తే ఒక 100 బంగారపు కాణీలు అంటారు, అవి కడితే ఒక్కసారి ఆరాధన చేయనిస్తారు. మేము ఫోటో తీసుకుంటామంటే అది జమ్ము పెట్టి మోడల్లో ఉంటుంది ఆ చర్చి. వాళ్ళు అస్సలు పర్మిషన్ ఇవ్వలేదు. మోషే ఎక్కడ దొరికాడు అని మనకి ఆ స్పాట్ చూపిస్తారు. అలాగనే ఆమె జమ్ము పెట్టెలో భద్రం చేసింది. ప్రభువు తన చేతి నీళ్ళలో భద్రం చేశాడు. అలాగనే యెహోషువ దేవాలయంలో దాస్తుంది. రాహాబు వేగుల వారిని జనపనారులో దాస్తే యెహోషువ నాయకత్వంలో మొట్టమొదట 2 ఎకరాలు బెత్లెహేములో ఆమెకి ఇచ్చిన చర్చి మరి ఆమె కోడలు రూతుకు వచ్చినట్టు అది దావీదుకు వచ్చినట్లు, దావీదు తనకి కష్టకాలంలో వర్జలై భోజనం పెట్టాడు గనక ఆయన కుమారుడు కింగ్ హామ్కి ఇస్తే అది దావీదు సత్రముగా ఆయన మార్చినట్లుగా చూస్తున్నాం. దాచినందుకు 2 ఎకరాలు వచ్చింది. అలాగనే సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. గాడిదలు పోయి అని ఎత్తుకుంటున్నా సౌలుని సమూయేలు ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, దీర్ఘదర్శి ఎక్కడ అంటే నేనే దీర్ఘదర్శిని, రేపు నువ్వు ఇశ్రాయేలుకి రాజు కాపోతున్నావు. నిన్న నాకు చెప్పాడు దేవుడు నేను గురించి, దాచించిన భోజనము మరి ఎప్పుడైతే ప్రవక్త పెట్టాడో స్థాయి పెంచబడింది. అలాగనే మనకు పెట్టే భోజనము మన స్థాయిని పెంచుతూ ఉంటుంది. యెషయా 3లో చూస్తే ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా పోషణయు పోషణ ఆధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు అని చూస్తున్నాం. ఈ 6 సంవత్సరాల బిడ్డకు నిర్మలమనే వాక్యమనే పాలతో నేను మిమ్మలను పెంచుచున్నాను. మరి విలాప వాక్యములు 4:7 దాని ఘనులు శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నిర్మలమనే పాలు ఈ బిడ్డకి ఇవ్వాలి అంటే ఎంత రహస్యముగా ఆమె వాటిని దాచి ఈ బిడ్డకి పట్టించాలో. కాబట్టి ఇక్కడ మనం చూచినట్లయితే కనిపెట్టుకుంటుంది. తన ఇంటి వారి నడతలను ఆమె బాగుగా దావీదు మీద ఎదురు తిరిగాడు అబ్షాలోము. ఒక సీక్రెట్ చెప్పడానికి 2 వ్యక్తులు పరిగెత్తి వస్తున్నారు, అహీమయస్సు యోనాతాను. ఒక ఇల్లాలు ఒక బావిలో దిగితే పైన ఒక మొతక గుడ్డ వేసి పిండి ఆరబోసి వారిని దాచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన్నా వాగ్దాన దేశం అయితే దొరకదు గనక మందస్సములో దాచబడినట్టు చూస్తున్నాం. అలాగే కీర్తన 32:7 నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను విడిపించెదవు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. ఇక్కడ మనం చూసినట్లయితే కర్తవ్యము, బాధ్యత. ఈ బిడ్డని ఎలాగైనా యోధా గోత్రము నశింపు కాకుండా ఉండాలి అంటే తన కర్తవ్యము, బాధ్యత. సామెతలు 22:6 చూస్తున్నాం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. చక్కగా మొక్కయ్య వంగందే రానయ్యంగునని చూస్తున్నాం. ప్రసంగి 12లో నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని. పెద్దోళ్ళు అయిన తర్వాత నేను 11 సంవత్సరాలప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు పని ప్రారంభించాను. ఈ రోజు వరకు పని ఆగిపోలేదు. అలాగే మరి మే నెలలో నేను అమెరికా దేశం వెళ్ళేటప్పుడు జర్మనీ నుండి వెళ్ళాలి. ఇక్కడే బైబిల్ కొనుక్కున్నాను. ఈ బైబిల్ ఇప్పుడు అనుకున్నాను, అమ్మ జర్మనీ లోతర్ గారు ఊరికేనా, తప్పకుండా అక్కడ బాగా బైబిల్ చదువుకోవాలని.
నేను ఫ్లైట్ దిగి వెంటనే ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. 40 మంది వీల్ చైర్ రాసాం నడవలేక. 40 మందిలో ఒక్కళ్ళకి ఈల, అందరు హిట్లర్ లాగానే కనపడ్డా. నేను నడుచుకుంటూ కుంటుకుంటూ వెళ్ళేలాగా ఫ్లైట్ వెళ్ళిపోయింది. అప్పుడు అన్నారు, ఈ రాత్రి అంతా మీరు ఇక్కడే ఉండాలి ఎయిర్పోర్ట్లో, జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్. రేపు పొద్దున 10 గంటలకి న్యూయార్క్ ఫ్లైట్ ఇస్తామన్నారు. అప్పుడు నేను అనుకున్న మాట ఇందాక ఎవరు వాడారు, నీవాడు ప్రతి మాట నీవు మరతవు గాని నీ తండ్రి మరచున్నా. నేను జర్మనీ వెళ్ళినప్పుడు బైబిల్ అక్కడ మొదలు పెట్టాలని ఏం చదవకుండా అక్కడికి వెళ్ళాను, కొత్త బైబిల్ తీసుకుని. ఒక రాత్రంతా నేను చదవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 5 పుస్తకాలు చదువుకున్నాను ఒక రాత్రిలో. ద్వితీయోపదేశకాండం 11లో మనం చూస్తున్నాం కదా, 1:11, నా ఆజ్ఞను గైకుంటే 1000 రెట్లు నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. ఆ ఫ్లైట్ దొరికినట్టయితే వెళ్ళిపోయాను, ఈ చదవడానికి అక్కడ టైం లేదు అక్కడ. కానీ ఒక రాత్రంతా నేను అనుకున్న మాట నేను మర్చిపోయాను. ప్రభు అంటున్నారు, నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచనను నేను ఎరియున్నాను. దాచించిన భోజనము సమూయేలు ప్రవక్త సౌలుకు పెట్టి ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ షాలిమార్ రోడ్లు వెళ్ళిపోకయ్యా, కలకత్తా వెళ్ళేవాళ్ళు ఎక్కుతారుగా. నేను అనుకున్నా, ఇది ఎవరు మంచి క్రిస్టియన్ పెట్టుంటాడు ఈ ట్రైన్కి పేరు అనుకున్నా. రాహేల్ సమాధి మీదకి వెళ్ళు, ఆమె సమాధిలో ఉన్న నా బిడ్డలు రాజులు అవ్వాలని కోరుకుంది. కాబట్టి నేను వెళ్ళినప్పుడల్లా ఒక 29 సార్లు రేచల్ టూమ్కి వెళ్ళొచ్చాను. అంటే అదేగా షార్ట్ కట్ బెత్లెహేమ్కి వెళ్తా. అటు నుండి వెళ్ళు అన్నప్పుడు నీకు శుభసూచకమైన ఆనవాళ్ళు కనపడతాయి. అలాగే ఈ బిడ్డను దాచేటప్పుడు, కాపాడేటప్పుడు, కనుదృష్టి ఉంచినప్పుడు ఆమె తలంపులో శుభసూచకమైన ఆనవాళ్ళు ఎప్పటికైనా యోధా గోత్రాన్ని నా మేనల్లుడు యోవాషు నిలబెడతాడు అని చెప్పి తన్ను తాను బలపరుచుకుంటుంది. నన్ను బలపరచు వాన్ని బట్టి నేను సమస్తము చేయగలను అన్నట్లుగా కర్తవ్యాన్ని నిర్వర్తించింది. కార్యనిర్వహణ సమయం వచ్చేటప్పుడు ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. 7వ సంవత్సరం మందు యెహోయాదా కావలి వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరములోనికి వారిని తోడుకొని పోయి యెహోవా మందిరము వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి ఆ రాజకుమారుని కనపరిచి 6 సంవత్సరములు మరుగ్గా ఉన్న ఈ బిడ్డను 7వ సంవత్సరం రాగానే, ఇందాక నేను సృష్టిలో మొదటి దినం ప్రారంభ దినము, 2వ దినం ప్రత్యేకించిన దినము, 3వ దినం ఫలించిన దినము, 4వ దినము ప్రకాశించిన దినము, 5వ దినం ప్రజ్వలిన దినము, 6వ దినము పరిపాలన దినము, 7వ దినము ప్రశాంతముగా ఆరాధించిన దినము అని చూస్తున్నాం. మొదటి ప్రసంగంలో 6 మాసాలు రిస్వా దాచింది, 6 సంవత్సరాలు మరి ఇక్కడ మనం చూస్తే యెహోషాబా దాస్తూ ఉంది. 7వ సంవత్సరంలో యాజకులు అభిషేకించాలి కదా రాజుల్ని. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేయడానికి యాజకుని కాపరి భారీగా ఉన్న ఈమె కాపరి నాయకత్వంలో 3 గుంపులు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. మరి 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనంలో దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపు కాయు వారిలో ప్రతి మనిషి తన ఆయుధములు చేత పట్టుకొని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కుడిపన మొదలుకొని ఎడముకొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథం అతని చేతికిచ్చి ఇచ్చిన తరువాత వారు అతన్ని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాకని చాటించింది.
ఏడవ దినము ప్రశాంతముగా దేవుణ్ణి ఆరాధించాలి. రాజాది రాజుని మనము ప్రసన్నం చేసుకోవాలి. యెషయా 58:13-14 నా విశ్రాంతి దినము మనోహరమైనదియు ఘనమైనదియు ప్రతిష్ఠించబడినది అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినలా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఉన్నతమైన స్థాయి యాజకుడు ఉండేటటువంటి స్థలమై ఉన్నది. కాబట్టి చప్పట్లు కొట్టి ధర్మశాస్త్రం వచ్చేసింది, కిరీటం అనేది వచ్చింది, దీవెన రాజు చిరంజీవి అగునుగాక అనే దీవెన అనేది వచ్చివేసింది. ఏంటి ఈ శబ్దం అని అతల్యకి ఏమి 6 సంవత్సరాలు ఎంత నిశ్శబ్దంగా ఉంది ఈ విషయం. ఇప్పుడు రాజు ఎవరు అని ఆమె గబగబా ఆలయంలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. పిచాచి కడిమి పడగొట్టెను ప్రశాంతమా కాబట్టి యెహోషాబా మొర దేవుడు విన్నాడు. దేవుని ప్రమాణము ఆమె పేరు దేవుని ప్రతిష్ఠిత. ఒకటి కనికరము కలిగిన తాలిము కలిగిన మేనత్త, 2 కాపాడిన మేనత్త, 3 కనుదృష్టి ఉంచిన మేనత్త, 4వదిగా ఈమె కాపరిని వివాహం చేసుకున్న మేనత్తగా చూస్తున్నాం. 6వదిగా కర్తవ్యాన్ని నెరవేర్చిన మేనత్త, 7 కార్యనిర్వహణ. తన కార్యం ఎలా నిర్వర్తించాలి అనుకుంటే కీర్తన 2లో మనం చూస్తున్నాం. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ఏలికలు అతల్య యోధా గోత్రం అనేది లేకుండా ప్రతి పురుషుణ్ణి నేను చంపేశాను, స్త్రీ యొక్క ఆధిక్యతే కనపడాలి, పురుషుని ఆధిక్యత అనేది ఉండకూడదు అని ఆమె అనుకుంది. ప్రభు అన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మీకంటే నా తలంపులు అంత అధికంగా ఉన్నాయి. సామెతలు 25:4-5 చూస్తే ఆకాశం ఎత్తు భూమి లోతు రాజు మనసులోని అభిప్రాయములు అగోచరము అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక క్రమాన్ని కాపాడుతూ ఉంది. దావీదు గోత్రములో నుండి లోక రక్షకుడు ప్రభు రావాలి. మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అల్పమైన బెత్లెహేము నందున క్రీస్తు అల్పులందు సైతం అల్పమైన యూళ్ళలో స్వల్ప రక్ష స్థాపకుడై వచ్చే, స్వల్ప రక్ష స్థాపకుడై వచ్చే. కాబట్టి మనందరి కొరకు ప్రభు ఎక్కడికి వచ్చారండి? బెత్లెహేంకి వచ్చారు. కానీ వాగ్దాన ప్రజల కొరకు బెత్లెహేంకి రాడాయన. ఆయన ఎక్కడికి వస్తాడు? కీర్తన 14 చివరిలో మనం చూస్తే సియోన్లోకి వస్తాడట. అంత మాత్రమే కాదు, పోనీ పాత నిబంధన చదవరు అనుకోండి, క్రొత్త నిబంధన చూద్దాం. రోమా 11:25 ఈ మర్మమేదనగా అని ప్రభు తెలియచేస్తూ, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను, విమోచకుడు 26 సియోనులో నుండి ప్రవేశించండి. గమనించండి, పోయిన సంవత్సరం 2023 అక్టోబర్ 7 మచ్చలేని పెయ్య దొరికింది. వాళ్ళు బలి ఇవ్వాలి అని చెప్పి అనుకున్నారు. బలి ఇచ్చారనుకోండి, రెప్పపాటులో సంఘం ఏమైపోవాలి? ఎత్తబడాలి. వీళ్ళు విశ్రాంతి దినాన్ని ఏం పని చేయరు. ఐరన్ డూమ్ని స్విచ్ చేయలేదు, వాళ్ళు అంటే ఆపలేదు, అలా పెట్టేశారు.
వెంటనే మనం చూచినట్లయితే అక్టోబర్ 7వ తారీఖున అమ్మాస్ వారు వీళ్ళ మీద ఏం చేశారు? దాడి చేశారు. ఇప్పటి వరకు ఆ దాడి జరుగుతుందా లేదా? నిన్ను కాపాడువాడు కొనకడు. ఇబ్రహీం రోసి అని ఆయన అన్నాడు, అసలు ఇస్రాయేల్ని నేను లేకుండా చేస్తాను అన్నాడు. మనం చూస్తే కీర్తన 83 5-6 వచనాల్లో, కొన్ని 4-5 వచనాల్లో, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు, వారు ఇశ్రాయేలుని పేరు ఇకని జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రెండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు నిబంధన చేసుకుని ఉన్నారు. గుడార వాసులు, ఏదోమీలు, ఇస్మాయేలీలను చూస్తున్నారు. వాళ్ళకు విరుద్ధంగా ఏం చేయాలనుకున్నారు? ఆయన చచ్చిపోయాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని యూదులు బబులోను చెర వరకు 14 తరాలు, యూదులు బబులోను చెర నుండి క్రీస్తు వరకు 14 తరాలు అని 3 తరాల్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ తరాల్లో లోకరక్షకుడిగా ప్రభు రావాలి. చివరిగా మనం చూస్తే కీర్తన 2:6 సియోనులో నా రాజును, మరి సియోనులో నా రాజును ఆసీనునిగా చేసి, యెరూషలేము అంటే సింహాసనము. ఇర్మియా 3:17 మనం చూస్తే, ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టుదురు. ఇప్పుడు యోవాషు సింహాసనం మీదకి వచ్చాడు, కిరీటం వచ్చేసింది, ధర్మశాస్త్రం వచ్చింది, రాజు చిరంజీవి అగునుగాక. ఆమె మంచి బోధకుడు అయ్యున్న తండ్రి, కనికరము కలిగిన మేనత్తను, కాపాడిన మేనత్తను, కనుదృష్టి ఉంచిన మేనత్తను, అలాగనే కర్తవ్యం నెరవేర్చిన మేనత్తను, కాపరిని చేసుకున్న మేనత్తను, కార్యనిర్వహణలో తన వంతును జరిగించిన యెహోషాబా రాజకుమార్తెను మా ముందుంచి శత్రు భార్య నుండి, నానమ్మ దుష్ట తలంపు నుండి కాపాడి ఒక రాజకుమారుణ్ణి నిలబెట్టింది. బుద్ధి నేర్పి ధర్మశాస్త్రం